మనిషి మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదులు పెరుగుతుంటే, నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుష్టులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నేలనాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? పెనుగాలి నాపే దమ్ము లేదు మనుషులెవ్వరికి, జల ప్రళయమాపే దమ్ము లేదని కారులెవ్వరికి. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి చివరి గడియ ఇది. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలిపే ఇది.